వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రోజా ఇల్లు ఇక్కడ ఖాళీ అవుతుంది అని వార్త అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఎందుకు ఖాళీ చేస్తున్నారు? అంటే లేకపోతే వేరే పార్టీలోకి వెళ్దామనా, లేకపోతే ఆల్రెడీ అక్రమాలు చేశారు, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అక్రమాలు చేశారు కాబట్టి ఆ భయంతో, కేసులు పెడతారన్న భయంతో వెళ్ళిపోతున్నారా? ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? రెడ్ బుక్ భయంతో అందరూ గజగజ వణుకుతున్నారు. ఆ రెడ్ బుక్లో భాగంగా నిన్న సిఐడి అయితే ఆడుదాం ఆంధ్ర ఆ స్కామ్ ఏదైతే ఉందో, మనం 100 కోట్లే అనుకున్నాం, కాదు 150 కోట్లట. మనం నిన్ననే అన్నాం కదా, ఇది 100 కోట్లతో ఆగదు, ఇంకా ఎక్కువ వెళ్తుంది అని మాట్లాడుకున్నామండి. సో 150 కోట్లు అది స్కాము. ధర్మాన కృష్ణదాసును ఈవిడ పేర్లు బయటకు వచ్చాయి. మొన్నటి వరకు ఆవిడ అసలు వెకేట్ చేయాల్సిన పని లేదు. అయితే ఊర్లో ఉండడానికి మొహం చెల్లదు అనుకోండి, అందుకని ఆవిడ ఆంధ్రాలో ఉండలేరని ముందే చెప్పాం మనం. చెప్పినట్టుగానే ఆవిడ చెన్నై వెళ్ళారని తెలిసింది. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆవిడ ఇల్లు ఖాళీ అని ఒక వార్త వస్తుంది మనకి. అంటే ప్యాకప్ చెప్పేసిందా? అక్కడ సినిమాల్లో ప్యాకప్ అయింది, జబర్దస్త్కి ప్యాకప్ అయింది, ఇప్పుడు రాజకీయాలకి ప్యాకప్, ఇంకా ఇప్పుడు ఇంటికి కూడా ప్యాకప్ చెప్పి, అంటే జైలు జీవితం పిలుస్తోంది కాబట్టి ఆవిడ జైలు పిలుస్తోంది రా అనుకుంటూ ఆవిడ వెళ్ళిపోతుంది. అందుకని అందులో భాగంగా ఆవిడ ఇల్లు ఖాళీ చేశారా? మొన్నటి వరకు విజయ్ పార్టీలోకి వెళ్తారని అనుకున్నారు. సో ఇప్పుడు అక్కడ కూడా డోర్లు ఓపెన్ ఉండవు. కాబట్టి ఈవిడ ఆడుదాం ఆంధ్ర తర్వాత సీఎం కప్ ఏదైతే ఉందో వీటిలలో వీళ్ళు అక్రమాలు చేశారని, ఏదో గ్రామీణ క్రీడాకారులకి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ఎంత పోటీలు నిర్వహించి వాళ్ళకి ఏదో చాలా చేస్తారు అని అంటారు. కానీ అందులోనే వీళ్ళు స్కామ్ చేశారు, గోల్మాల్ చేశారు అనేది బయటకు వచ్చింది. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి అప్పట్లోనే చాలా వార్తలు వచ్చాయి, వీళ్ళు సరిగా చేయలేదు, ఇందులో గోల్మాల్ ఉందంటే. అప్పటి వైసీపీ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు ఉండడం వల్ల నిన్న ఆవిడకి సిఐడి వారెంట్ పంపించిందని అంటున్నారు. కాబట్టి ఆవిడ ఎక్కడుంది ఏంటి ఇప్పుడు ఆ సెర్చింగ్లో సిఐడి అదే టీం అయితే ఉందండి. సో ఇప్పుడు రోజా కనబడటలేదు అని ట్యాగ్ పెట్టుకొని ఉన్నారనమాట. రోజా ఇల్లు ఖాళీ, ఆవిడ కనబడటలేదు అనే ఇది చర్చ నడుస్తోంది. మరి ఎంతకాలం దాక్కుంటుంది, ఎక్కడ దాక్కుంటుంది? ఇప్పుడు చూసారా చిత్రంగా, నిన్నటి వరకు అసలు మాదే రాజ్యం అని నియోజకవర్గాల్లో హల్చల్ చేసి శాసనసభలో రెచ్చిపోయి ఇష్టానికి మాట్లాడి, ఇంకో 30 ఏళ్ళు మాదే, ఇంకో 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ఉంటాడు, మా జగనన్నే ఉంటాడని విర్రవీగిన వాళ్ళంతా ఇవాళ ఎక్కడున్నారు? ఎక్కడ దాక్కుంటున్నారు? ఎందుకు భయపడుతున్నారు రెడ్ బుక్కి? ఎందుకంటున్నా అంటేనండి, అసలు పదవి ఇచ్చినప్పుడు పిలిచి 151 సీట్లు మీకు ఇస్తే చక్కగా పరిపాలన చేస్తుంటే ఈరోజు ఇలాగ దాంకోవాలా? జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత భయపడుతున్నాడు. మొహం ఎలా అయిపోయింది చూడండి. అధికారాంతమున చూడవలే ఆ అయ్యే సొబగులు అంటారు. సో ఇప్పుడు ఆ అయ్యే మొహం చూస్తే మనకి జగన్మోహన్ రెడ్డి మొహం ఎంత భయంతో, ఎంత వేదనతో పీక్కుపోయి, అంటే నిద్రపోవట్లేదు ఆయన. ఎప్పుడు ఎవడొస్తాడో, ఏం అరెస్టులు వస్తాయో, ఏమి స్కాములు బయటపడతాయో అని ఆయన భయపడుతున్నాడు. ఒక్కొక్కళ్ళ మీద స్కాములు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీకి లుకౌట్ నోటీస్ ఉంది, అవినాష్కి లుకౌట్ నోటీస్ వెళ్ళింది, ఇప్పుడు రోజాని పట్టుకుంటారు. ఇప్పుడు వైసీపీకి ఇప్పుడు ఇంక ఏంటండి వీళ్ళ చరిత్ర ఏంటి? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చరిత్ర సృష్టించాడు రాజకీయాల్లో? ఏమి అసలు ప్రజలకు ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఈరోజు ఏ రకంగా నిల్చున్నాడు? అంటే రాజకీయం అయిపోయింది భ్రష్టు పట్టించేసి, రాజకీయం అంటే దోచుకోవటం అనే ఒక నినాదాన్ని సృష్టించి ఈరోజు అందరూ కూడా భయం గుప్పిట్లో ఉన్నారు. వైసీపీ నాయకులంతా ఎందుకు భయం గుప్పిట్లో ఉన్నారు? మీరు అసలు తప్పులు చేయకపోతే ప్రజల ముందుకెళ్ళి దర్జాగా తిరగగలరు కదా. ఎవడు తిరుగుతున్నాడు? రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్లో మీ పేరు ఎందుకు ఉంటుంది? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆయన ఏమైనా చెప్పాడు మీ పేరుందని? మీకు రెడ్ బుక్ గురించి మీకెందుకండి? మీరు తప్పు చేయనప్పుడు మీకు ఏ బుక్కులు అయితే ఏంటి అనుకుంటారు. కానీ వీళ్ళు అన్నింటికీ కూడా అంటే ఎక్కడ అవినీతి లేదు వీళ్ళు చేసిన దాంట్లో. అసలు ఏది ఇలా మీరు వేలు పెట్టి చూడండి, అవినీతి అంటుకుంటుంది. ఇలా కాలు పెడితే అవినీతి బురద అంటుకుంటుంది మనకి. ఈరోజు ఆ స్థితికి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి రోజా మరి ఇప్పుడు మద్రాసులో ఉందా? ఆవిడ ఏం చేస్తోంది? మరి ఏదైనా బెయిల్కి ప్రయత్నిస్తోందా?
బెయిల్ దొరుకుతుందా లేదా ఆవిడకి, అవన్నీ కూడా సందేహాలే. అంటే కేవలం ఓన్లీ రోజానే కాకుండా వైకపా నేతలు ఎవరైనా కానీ లేకపోతే పార్టీ శ్రేణులు కానీ అయితే మీరు అన్నట్టు పైకప్ చెప్పేయడము పార్టీలకి, లేదంటే వేరే పార్టీలకు వలస వెళ్ళిపోవడం అయితే చేస్తున్నారు. మరి ఇలా వలస వెళ్ళిపోయినా లేకపోతే రాజీనామాలు చేసేసినా కూడా ఒకవేళ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు? ఎందుకు ఉండదు? అందుకే కదా మేమేమి మా పార్టీ తలుపులు తెరవలేదని చెప్పారు లోకేష్. ఇలాంటి వాళ్ళని ఏం తీసుకోరు కదా. ఇప్పుడు ఇలా తప్పులు చేసిన వాళ్ళు ఎలా వెళ్తారండి వేరే పార్టీలోకి? ఇప్పుడు వైసీపీలో ఉన్నా ఒకటే, వదిలేసినా ఒకటే, వాళ్ళకేం పెద్ద తేడా ఉండదు దాంట్లో. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి మెచ్చి మేకతోలు కప్పి మీకు ఎందుకు నేను ఉన్నాను భరోసా ఇప్పుడు ఇమ్మనండి. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏదైనా. ఇప్పుడు జోగి రమేష్ దయింది, జోగి రమేష్ కొడుకుదైంది, ఆయన ఏమైనా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడా, భరోసా ఇచ్చాడా? ఇప్పుడు నిన్న రోజాది అయింది, మరి జగనన్న జగనన్న అని అరిచింది కదా అసెంబ్లీలో, మరి జగనన్న వచ్చి రక్షించాడా? శ్రీకృష్ణుడిలాగా మాట్లాడితే శ్రీకృష్ణుడిని తీసుకొస్తాడు కదా, పోలిక వచ్చాడా ఆయన? ఏమన్నా ఆయనంతా మహాభారతాన్ని బట్టి పట్టేసి ఆయన ఆ క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆ స్క్రిప్ట్ ఏదో ఉంటుంది ఆయన. కాబట్టి ఇవన్నీ జరగవండి. జగన్మోహన్ రెడ్డి ఏమీ పట్టించుకోడు. సరే నీ కర్మ అనుభవించి అంటాడు. ఇప్పుడు తనకు రావాల్సిన డబ్బులు తనకు వచ్చాయి, తన వాటా తనకు వచ్చింది. ఇప్పుడు తను ఉంటాడా, లండన్ పారిపోతాడా, ఏం చేస్తాడో తెలియదు. షర్మిల నిన్న కూడా చెప్పారు, నువ్వు మళ్ళీ రావన్నా నీకెందుకు, నువ్వు రాజకీయాలకు పనికి రావని నిన్న మొహం మీదే చెప్పింది. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు, ఏ ముఖం పెట్టుకుని అవుతావని అడిగింది. కాబట్టి రోజా పని అయిపోయిందండి. ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతుందా ఏంటి అనేది మనం చూడాలి.